ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ స్కిల్స్ అండ్ మనీ స్కిల్స్ కోచ్ అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, మనకి మేనిఫెస్టేషన్ గురించి చెప్పినప్పుడు మీరు వాటర్ మేనిఫెస్టేషన్ ఎక్కువగా చెప్తూ ఉంటారు, అది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. ఎందుకు ఇది అంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో మేనిఫెస్టేషన్ గురించి ఈ వాటర్ మేనిఫెస్టేషన్ రెమెడీ ఎంత పవర్ఫుల్ గా మనకు వర్క్ చేస్తుంది అంటారు? అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో వాటర్ మేనిఫెస్టేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా మనం ఈ విషయం అందరికీ అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఏమిటి అని అంటారా, వాటరు మన మాటలకి స్పందిస్తుందమ్మా. నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు, సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు, నదీ తీరాల్లో కానీ ఎప్పుడైనా మనం మనసులో మనం పదే పదే అదే మాట చెప్తే మనతో అంటే పంచభూతాల్లో ఒకటైన నీరు అంటాం కదరా, మనతో స్పందించి మమేకమైనప్పుడే మన కోరికలు వెంటనే తీరుతాయి. ఉదాహరణకి మనం ఇందాక ఒక వీడియోలో చెప్పుకున్నాం, ప్రతి పూజలో కూడా ముందుగా మనం ఈ యొక్క నామాలు చదువుతూ ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, అలాగే ఓం కేశవాయ స్వాహ అని, అంటే ఈ ముగ్గురిని కూడా తలుసుకుని వాటర్తో మనం తీసుకుంటాం, వాటర్ చేతిలో పోసుకుని. అంటే ఏంటి ఇక్కడ అనంటే మనకి ఈ ముగ్గురు యొక్క అనుగ్రహం కావాలని పంచభూతాల్లో ఒకటైన వాటర్తో మనం తీసుకుంటూ చెప్తాం. అలాగే గుడికి వెళతాం. మనం గుడికి వెళ్ళినప్పుడు మనకి తీర్థం ఇస్తారు, అక్కడ కూడా వాటరే. అంటే అక్కడ భగవంతుడు అనుగ్రహం తీర్థంలోకి ప్రవేశిస్తుంది, అది తీసుకుంటే మన శరీరము మన మనసు పునీతం అవుతుంది అని. ఇక్కడ ఎలా పునీతం అవుద్ది, మనకి 7 చక్రాలు ఉంటాయి, మేజర్ చక్రాలు 7, ఇంకా 114 చక్రాల గురించి చాలా వీడియోలో చెప్పాను. అయితే వాటిని మాస్టర్ క్లాస్లో దాన్ని పూర్తిగా వివరించడం జరుగుతుందని కూడా గత వీడియోలో చెప్పారు. ఈ 7 చక్రాలు కూడా మనకి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అంటే మన మనస్సు, మన ఆలోచనలు అన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి. ఇలా నెగిటివ్గా రావడానికి కారణం 7 చక్రాల్లో బ్లాకేజ్ ఉండటమే అని చెప్పుకున్నాం. అయితే ఇలా ఎప్పుడైతే మనం వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు తొందరగా రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మీకు ఏం కావాలో, ఉదాహరణకి ఏది కావాలో అది అయినట్లుగా వాటర్లో చూస్తూ పదే పదే ఆ పదాలను జపిస్తూ, ఉదాహరణకి ఉద్యోగం కావాలి అనుకుందాం, ఉద్యోగం నాకు వచ్చింది అనే ఫీలింగ్తో, అంటే మేనిఫెస్టేషన్ వాటర్లో చూస్తూ ఉద్యోగం వచ్చినట్లుగా ఫీల్ అవుతూ చేయాలి. ఆ వాటర్ని మీరు స్వీకరించాలి. ఉదాహరణకి ఎక్కువగా ఆరోగ్యపరంగా అయితే మాత్రం గ్లాసులో వాటర్ పెట్టి నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఈ వాటర్లో పాజిటివ్ ఎనర్జీ నిండి ఈ వాటర్ తీసుకోవటం వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా నా శరీరం మారింది అనంటూ అదే వాటర్ని రోజు స్వీకరించడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటాం. అలాగే మీరు నదీ తీరముల దగ్గరికి కానీ, జలపాతాల దగ్గరికి కానీ, సముద్ర స్నానాల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు మీకు అవకాశం ఉంటే స్నానం చేస్తూ నదుల్లో చెప్పుకోవచ్చు. లేదు అంటే కాళ్ళు 2 నదిలో పక్కన పెట్టి మీరు పక్కన కూర్చుని నీరు మన కాళ్ళపై నుంచి ప్రవహిస్తున్నట్టుగా, అంటే నదులు అంటే ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి అలాగే వాటిలో ప్రవహిస్తున్నట్టుగా పెట్టుకుని కళ్ళు మూసుకుని మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అలా చేయటం వల్ల మనకి పంచభూతాలలో ఒకటైన నీరు తొందరగా స్పందిస్తుంది. ఎందుకు స్పందిస్తుంది అని అంటే మనలో 72% నీరు ఉంటుంది ప్రతి మనిషిలోనూ కూడా. ప్రతి మనిషి శరీరంలో 72%. ప్రకృతిలో కూడా అంతే, ప్రతి మనిషిలోనూ ఉంటుంది, ప్రకృతిలో కూడా ఈ సృష్టిలోనే మనకి 72% వాటర్ ఉంటుంది. అందువల్ల వాటర్ మేనిఫెస్టేషన్ తొందరగా అవటానికి గల కారణం. నీటికి మనం చెప్పే పదాలు పదే కనుక చెప్తూ ఉంటే, అంటే మీ మనస వాచ కర్మణ మనం నీరు స్పందిస్తుంది అని కూడా మనకి పెద్దలు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడైతే అలా కూర్చుని నీకేం కావాలో అది మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, యాక్షన్ చేస్తూ పంచభూతాలలో ఒకటైన నీరుతో మీరు మమేకమై మేనిఫెస్టేషన్. నదీ స్నానాల దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ కూడా స్నానం చేసేటప్పుడు కూడా ఈ నీటితోనే స్నానం చేయటం వల్ల, ఇక్కడ అంటే సముద్రంలో స్నానం చేయటం వల్ల నాలో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోవాలి. అంటే తొలగిపోయింది, అంటే పోవాలి కూడా కాదురా, తొలగిపోయింది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను
అని చెప్పి సంకల్పం చేసుకుని స్నానం చేయాలి. ఇదంతా కూడా కాకుండా ప్రతిరోజు మీరు స్నానం చేసినప్పుడు గంగా యమున సరస్వతి నదులు వాటర్తో మీరు స్నానం చేస్తూ ఫీల్ అవ్వాలి. అంటే మూడిట్లోంచి వాటర్తో మీరు స్నానం చేస్తున్నట్టు ప్రతిరోజు కూడా. ఎందుకని దినచర్యలో వాటర్ అనేది మనకి ఎంత పాత్ర ఉంటుందో మనకు తెలుసు. ఆ చేసినప్పుడు ఆ వాటర్ మన మీద శరీరం పైన పడుతున్నప్పుడు ఆ ఫీల్ మీలో కలిగి వాటర్తో మీరు మనసులో మమేకమై మేనిఫెస్టేషన్ అంటే ప్రతినిత్యము కూడా మనం అనుకున్న సంకల్పం నెరవేరిపోయినట్లుగా భావన చేస్తూ ఒక స్నానం చేస్తూ నదీ తీరమందు కానీ లేక జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడరా, ఒక కొండపైన ఏదైనా జారుతూ వాటర్ ప్రవహిస్తూ ఉంటే ఆ శబ్దం అది మీరు గమనిస్తూ ఆ ఆనందాన్ని అది వింటూ మనసు పరవశించినట్లుగా ఫీల్ అవుతూ సహజంగానే పరవశిస్తుంది. ఇంకా కొంతమందికి ఆ ఫీల్ కలగకపోతే కలిగేటట్లుగా చేసుకుని ఆ వాటర్లో కాళ్ళు చేతులు మొహం కడుక్కుని కాళ్ళ వాటర్లో పెట్టి ధ్యానం చేయండి. న్యాచురల్ గా చేసిన దానికన్నా వాటర్ మన పైన మన శరీరం పైన ప్రవహిస్తున్నప్పుడు చేస్తే మేనిఫెస్టేషన్స్ ఈజీగా జరుగుతాం. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఫలితం వెంటనే వచ్చి తీరుతుంది. ఆ అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ప్రతిరోజు మీరు తీసుకునే వాటరు అదొక మెడిసిన్ గా మారి మీలో ఉన్న అనారోగ్య సమస్యను క్లియర్ చేసినట్టుగా ఫీల్ అవ్వాలి. మనకి ఒక ఉదాహరణకు ఒక కథ కూడా ఉంది. ఒక డాక్టర్ గారు పొలాన ఆయనకి వ్యవసాయం ఉంది, అక్కడ ఉన్నాడు, పొలం చేస్తూ ఉన్నాడు. అనుకోకుండా కూలీల్లో ఒక ఆవిడ కడుపులో నొప్పి వచ్చింది. వస్తే వెంటనే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారుగా, డాక్టర్ గారు నాకు కడుపులో నొప్పి ఉంది, ఏం చేయాలి, ఇప్పుడు పని చేయలేకపోతున్నానంటే, అవునమ్మా నా జేబులో టాబ్లెట్లు ఉండాలని చెప్పి కింద కొంగి చిన్న మట్టిని తీసి ఇలా గోళీలా చేసి, అమ్మ నువ్వు కళ్ళు మూసుకోరా, జేబులో ఉందని తీసి నోట్లో వేసి వాటర్ ఇచ్చారు. ఆ అమ్మాయి అది వేసుకుని వాటర్ తాగింది. వాటర్ తాగిన వెంటనే ఆవిడకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి ఆ నొప్పి తగ్గింది. ఏంటి ఇక్కడ అని అంటే డాక్టర్ గారి మీద నమ్మకం. అంటే డాక్టర్ గారి చేతితో ఏది ఇచ్చినా తగ్గిపోతుంది. ఆయన ఇచ్చింది ఏంటి మట్టే, అంటే గోళీలా చేసి ఇచ్చాడు. అంటే ఇక్కడ నమ్మకం తగ్గించింది. అంటే ఇక్కడ మెడిసిన్ అంటే కాదు. అట్లాగే వాటర్ మీద మీరు ఆ పూర్తి విశ్వాసం ఉంచి తగ్గుతుందనే ఒక భావనతో మీరు ఫీల్ అవుతూ ఈ వాటర్ ఒక దివ్య ఔషధంగా మారిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వాటర్ లోకి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ మనసులో భావన చేసి ఆ వాటర్ని తీసుకోవాలి. ఆ రోజు నుంచి నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఎవరికి చెప్పకూడదు. అసలు ప్రతినిత్యం నేను ఆరోగ్యవంతుడుగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఈ భావనతో ఉండాలమ్మా. ఎప్పుడైనా సరేరా, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఒకటే, ప్రతిరోజు నేను అదృష్టవంతుడిని, మనీని అట్రాక్ట్ చేస్తున్నాను, డబ్బు నాతోనే ఉంటుంది, నేను మనీని ఈజీగా సంపాదించగలను, నేను కర్మ చేస్తాను, మనీని ఆకర్షిస్తాను. అంటే నేను పని చేస్తాను, డబ్బుని ఈజీగా ఆకర్షిస్తాను. నేను పని చెయ్యను, ఆకర్షిస్తానంటే కుదరదు. పని చేస్తూ ఆకర్షించాలి. చాలా మంది రోజల్లా కష్టపడినా వాళ్ళు నెలాఖరికి వచ్చేసరికి ఏదో నెలాఖరు దడాఖరు లాగా తెచ్చుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పని చేస్తారు కానీ దాని తగ్గంత డబ్బు రాదు వాళ్ళకి. అందువల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. కొంతమంది పని చేయకుండా మైండ్ ఉపయోగించి ఈజీగా తెలివితేటలతో ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు. ఇక్కడ నేనేమంటానంటే అమ్మా, పని చేయటం ఒకటే కాదు, పని అంటే కామన్ గా అసలు నువ్వు పని చేయకుండా ఏది కుదరదు. నీ మైండ్ అన్నా ఉపయోగించాలి. నువ్వు వెళ్ళి కార్యాచరణ అనేది మొదలు పెట్టాలి. మొదలుపెట్టి మీ మైండ్ ఉపయోగిస్తే ఈజీగా మనం మనీని సంపాదించగలం. అదే విధంగా వాటర్ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మీరు నదీ తీరంలో వెళ్ళినా, సముద్రం దగ్గరికి వెళ్ళినా, లేదు రోజు స్నానం చేసినా, పూజ చేసినా వాటర్తో మమేకమై మీరు చేస్తే, ఈ పని చేసినందుకు నాకు పంచభూతాల్లో ఒకటైన వాటర్ నాకు సంపూర్ణ అనుగ్రహం ఇస్తుంది, నేను కోరిన ఫలితాన్ని ఇస్తుందనే భావంతో చేయాలి. దీంతో పాటుగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు కూడా ఇలా తీసుకుని వాటరు మీరు భగవంతుడి పాదముల దగ్గర ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టి, ఈ రోజు నుంచి నాకున్న సమస్యల్ని భగవంతుడి పాదాల దగ్గర వదిలేస్తున్నా. ఏం వదిలేరు? వాటర్ పోసుకున్నారు, దాంట్లో వదిలేశారు. అంటే దారాదత్తం అంటారా, విన్నారో లేదో? జపం చేసి మీరు జపం చేయలేరు, నేను చేశాను జపం చేసి మీకు దారాదత్తం చేశామంట. అంటే గురుడికి 2,000 బుధుడికి 2,000 జపాలు చేసినప్పుడు ఓ పురోహితులు వారు జపం చేసి అది దారాదత్తం చేస్తారమ్మా చేయించుకున్న వారికి. అదే విధంగా ఈ రోజు నుంచి మీరేం చేయాలి? వాటర్తో నా సమస్యలన్నీ తీరిపోయినాయి,
నాకు ఎటువంటి సమస్యలు లేవు, నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను, ఐశ్వర్యంతో ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని ఫీల్ అవుతూ నాకున్న సమస్యలన్నీ ఈ క్షణమే భగవంతుడి పాదాల దగ్గర వదిలేశానని వాటర్ పోసుకుని వదిలేయటం. బాధ వచ్చినప్పుడల్లా మీరు భగవంతుడి పాదాల దగ్గర వదిలేయడం. అప్పుడు వెంటనే ఈ బాధ వెంటనే తొలగిపోద్ది. ఎందుకని మీ బాధను వేరే ఆయనకి అప్పచెప్పేశారు. అక్కడ ఏదో పవర్ ఉందనే కదా భగవంతుడి దగ్గరికి వెళ్ళాం. భగవంతుడికి అప్పచెప్పేసిన తర్వాత మీకు బాధ లేదు. లేదంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మా గురువు గారు ఉన్నారు అని చెప్పి గురువు గారికి అప్పచెప్పండి. అప్పుడు మీరు ఫ్రీ అయిపోతారు. ఏదైనా ఒక కష్టమైన పని వచ్చింది, మనకి ఆపదలో ఎవరు గుర్తొస్తారమ్మా? మీరు ఎవరినైతే విశ్వసిస్తారో గురువు గుర్తొస్తాడు, లేదంటే భగవంతుడు గుర్తొస్తాడు. అప్పుడు వారి సలహా పాటిస్తే గురువు సలహా నాకు అయిపోద్దనే నమ్మకంతో వీళ్ళకి అయిపోతా ఉంటాం. చేసేది వాడే, కానీ ఆయన మీద ఉన్న నమ్మకం విశ్వాసం మనకి ఎటువంటి పని అయినా చేపిస్తుంది. అట్లాగే వాటర్ థెరపీలో అంటే వాటర్ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీరు నమ్మకంతో ఇలా చేస్తే మీకున్న సమస్య ఏదైనా ఇది అది అని లేదు, నమ్మకంతో చేయాలి. వెంటనే రాలేదు అని డౌట్ పడకూడదు, మనసులో సంఘర్షణ రాకూడదు. ఇందాక మనకు వీడియోలో చెప్పుకున్నట్టుగా సంఘర్షణ వస్తే ఆకర్షణ జరగదు, మీరు కోరుకున్న ఫలితం మీకు రాదు. కాబట్టి సంఘర్షణ వదిలేసి నమ్మకంతో మీరు విత్తనం వేయండి, అది మొక్క వేస్తుంది. వాటర్ పోస్తూ ఉంటే ఫలాలను ఇస్తూ ఉంటుంది. వాటర్ పోయటం అంటే నమ్మకంతో ప్రతిరోజు చేస్తూ ఉండటం. ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారి తప్పకుండా వాటర్ మేనిఫెస్టేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.